మీకు హెయిర్ ఎక్కువ లాస్ అవుతుందా? ఓకేనా? హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది అంటే చాలా చాలా రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్. ఓకేనా? స్ప్లిట్ ఎండ్స్ మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలి సెల్ఫ్‌గా అనేదైతే నేను లాస్ట్ వీడియో చేశాను కదా! దానికైతే చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. ఓకేనా? మీరు స్ప్లిట్ ఎండ్స్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? స్ప్లిట్ ఎండ్స్ ఉండడం వల్ల మన హెయిర్ ఎక్కువ గ్రో అవుతుందా లేదా? ఎక్కువ లాస్ అవుతుందా? వీటన్నిటికైతే నేను ఆన్సర్ ఆ వీడియోలో చేశాను. నెక్స్ట్ మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెళ్ళి చూసేయండి. చాలా బావుంటుంది. అంటే మీరు ఆ వీడియో చూడడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అంటే మన హెయిర్ గ్రో కావడానికి స్ప్లిట్ ఎండ్స్ వల్ల ఇంత రీజన్ ఉందా? ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అనేదైతే తెలుసుకుంటారు కంపల్సరీగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్‌ని మనము మంత్లీ వన్స్ కట్ చేసుకోవాలి అని చెప్పాను. అసలు మనకు స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేసుకుంటే ఎంత బావుంటుంది కదా! అలానే స్ప్లిట్ ఎండ్స్‌ని అసలు రాకుండా అంటే మనము వీక్లీ వన్స్ చేస్తా పోతుంటే మనకైతే స్ప్లిట్ ఎండ్స్ అనేది ఏదో ఒక టైంలో అయితే కంపల్సరీగా అయితే ఆగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్ప్లిట్ ఎండ్స్‌ని మనకి హెయిర్ మాస్క్ యూజ్ చేసి ఎలాంటి ప్యాక్ వేస్తే మనకి స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్ అవుతాయి అనేదైతే నేను వీడియోలో చూపించాను. చాలా చాలా మంచి మాస్క్ ఫ్రెండ్స్ ఇదొచ్చేసి. నెక్స్ట్ ఈ హెయిర్ మాస్క్‌ని యూజ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్‌ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. చూసారు కదా! నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్యాక్ పెట్టేసి హెయిర్ వాష్ చేశాను. ఓకేనా? చూడండి ఇంత సిల్కీగా అనిపిస్తుంది. ఓకే. ఇంత బావుంటుంది మన హెయిర్ వచ్చేసి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా హెయిర్ లాస్ అవుతుంది అనంటే మెయిన్ రీజన్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండిండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియో చూసి దాని కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో అయితే చూసేయండి. ఈ హెయిర్ ప్యాక్‌ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్, ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉండేటివి. ఓకేనా? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే మంచి హెయిర్ ప్యాక్‌ని అయితే చూపించాము. ఈ ప్యాక్‌ని యూజ్ చేయడం వల్ల మనకు కుదుళ్ళ నుంచి అంటే స్కాల్ప్ నుంచి హెయిర్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. హెయిర్ లాస్ కావడం కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. మెయిన్‌గా మనము పెసలు యూజ్ చేసాము. పెసలు అనేది మన స్కిన్ టోన్‌ని ఎంత చేంజ్ చేస్తుందో మన హెయిర్‌ని కూడా అంత బాగా గ్రో చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మెంతులు యూజ్ చేసాము. తెలుసు కదా! మనం మెంతులు యూజ్ చేసాము అంటే హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. మెంతులలో ఉండే బీటా కెరటిన్ యాక్సిడెంట్లు మన హెయిర్‌లో ఉండే ఫ్రీ రాడికల్‌ని అయితే రిమూవ్ చేస్తాయి. ఓకేనా? ఇలా రిమూవ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా చాలా బాగా గ్రో అవుతుంది. మంచి యూజ్‌ఫుల్ ఉన్న వీడియో ఫ్రెండ్స్. ఓకేనా? అస్సలు మిస్ కావద్దు. మీ హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ప్లిట్ ఎండ్స్ ఎలా వస్తాయి? స్ప్లిట్ ఎండ్స్‌ని మనం సెల్ఫ్‌గా ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ వీడియో అయితే చూసి నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో అయితే చూసేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఫ్రెండ్స్. అసలు మిస్ చేసుకోవద్దు. లేడీస్ అయితే ఈ వీడియో బాయ్స్‌కి కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎక్కడైనా స్కిప్ చేశారు అంటే పాయింట్స్ అనేటివి మిస్ అవుతాయి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. యూజ్‌ఫుల్ వీడియో అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన హెయిర్ ప్యాక్ కోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి పెసలు అంటాం కదా ఫ్రెండ్స్, గ్రీన్ గ్రామ్ అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అంటే మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. నా హెయిర్ మీడియం ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ హెయిర్ ఎక్కువ లాంగ్ ఉంది అనంటే 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇక్కడైతే నేను మెంతులు యాడ్ చేశాను. సేమ్ మనం పెసలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మెంతులు కూడా అంతనే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. ఇక్కడ బాయ్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే 1 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. మీకు లాంగ్ హెయిర్ ఉంది అనంటే 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, 3 టేబుల్ స్పూన్స్ పెసలు అయితే తీసుకోండి. ఇలా మనం నైట్ సోక్ చేసి పెట్టుకున్నాము అనంటే మార్నింగ్‌కి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ అయిపోతాయి. ఇలా ఒక ప్లేట్ పెట్టేసి నైట్ అంతా కూడా సోక్ చేసేయండి. ఇప్పుడు చూసేద్దాం. మార్నింగ్ కల్లా మనకు చూడండి ఇంత ఓవర్‌గా అయితే వచ్చేసాయి. అంటే డబల్ క్వాంటిటీ అయిపోతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. మనకు ఇక్కడ చూడడానికి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే మీరు కొంచెమైనా పక్కకు తీసుకోండి. అంతే తప్ప మీరు ఔట్ సైడ్ నుంచి వాటర్‌ని అయితే ఏం యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. 4 రెమ్మలు వచ్చేసి కరివేపాకు తీసుకోవాలి. నాకు ఫ్రెష్ కరివేపాకు లేకుండా ఉండింది. అందుకే కొంచెం డ్రై అయినాయి.
నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంది అని అంటే ఫ్రెష్ చాలా బాగా యూస్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిగా అయితే గ్రో అవుతుంది. నేనైతే ఇక్కడ మమా ఎర్త్ తీసుకున్నాను. ఇలా మనం మిక్స్ చేసి వచ్చాక చూడండి మన థిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అంతటిని నేను ఇలా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంత థిక్గా అయితే ఉండాలి. మీరు మరీ లూజ్గా చేశారు అని అంటే ఈ పేస్ట్ని మనము హెయిర్కి అప్లై చేశాక అంతా అది కార్ కిందకు వచ్చేస్తుంది ప్యాక్ అంతా కూడా. ఇంత థిక్ పేస్ట్ అయితే ఉండాలి. చూడండి ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తాను. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ దీంట్లోకి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏ ఆయిల్ మీరు యూస్ చేస్తున్నారు అంటే డైలీ అదే ఆయిల్ని యూస్ చేయొచ్చు. మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారా, మీరు ఏది యూస్ చేస్తే అదైతే యాడ్ చేయండి 3 టేబుల్ స్పూన్స్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తంని మిక్స్ చేసేసి నెక్స్ట్ మన హెయిర్కి అయితే ప్యాక్ వేసేద్దాము. ప్యాక్ వేసేప్పుడు చాలా మంచి దీంట్లో ఉండే ఒక్కొక్క దాని గురించి నేనైతే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫైనల్గా అయితే ఇక్కడ ప్యాక్ తీసేసుకున్నాను. నేను తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ అయితే ఫ్రెండ్స్ నాకు ఎక్కువైపోయింది, ఇంకా మిగిలిపోయింది, నేను మీకు చూపించలేదు వీడియోలో. ఓకే, ఇలా ఫస్ట్ అయితే నేను చేసే దాని ప్రకారం అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా పాపడ్ తీసేసి మిడిల్లో అయితే పెట్టేస్తాను ఏ ప్యాక్ యూస్ చేస్తున్నా కూడా. నెక్స్ట్ చూడండి ఇలా పార్టీషియన్స్ చిన్న చిన్న పార్టీషియన్స్ లాగా అయితే తీసేసుకుంటాను. తీసేసి చాలా నిదానంగా అంటే మన స్కాల్ఫ్ అంతా కూడా చాలా నీట్గా పట్టాలి. మనం ఏ హెయిర్ మాస్క్ వేస్తున్నా కూడా అలానే కాదు ఫ్రెండ్స్, మనము ఇది ఓన్లీ స్కాల్ఫ్కే కాదు మనకి ఎక్కువ ఉండేది అంటే మనం ఇది దేనికి యూస్ చేస్తున్నాము చెప్పండి, మనకు స్ప్లిట్ రిమూవ్ కోసం అయితే యూస్ చేస్తున్నాం కదా. మనకి ఎక్కువ స్ప్లిట్ స్కాల్ఫ్లో కాదు, మనకు హెయిర్ మిడిల్లో కానీ లాస్ట్లో కానీ ఉంటాయి. అందుకే మీరు కరెక్ట్గా అంటే స్కాల్ఫ్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ కరెక్ట్గా పెట్టాలి. ఎండ్స్ కూడా హెయిర్ ఎండ్స్ కూడా చాలా బాగా అప్లై చేయాలి. నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుంటే పెసలు, ఓకేనా, గ్రీన్ గ్రామ్. ఈ గ్రీన్ గ్రామ్ మన హెయిర్ కంటే చాలా మంచిది ఫ్రెండ్స్. హెయిర్ బ్రేకేజ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చెప్పండి కదా మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేటివి మిడిల్లో ఉన్నాయి అని అంటే హెయిర్ బ్రేకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని ఇది రిమూవ్ చేయాలి అని అంటే పెసలు చాలా బాగా యూజ్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ని నివారించడానికి పెసలు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అండ్ లాంగ్గా కూడా పెరుగుతుంది మనం గ్రీన్ గ్రామ్ని యూజ్ చేసాము అని అంటే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెంతులు. మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాస్ట్గా గ్రో కావడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. మెంతులలో ఉండే బీటా కెరటిన్ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మన హెయిర్లో ఉండి ఫ్రీ రాడికల్ని రిమూవ్ చేయడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, మన హెయిర్ అనేది హెల్తీగా, అక్కడ అండర్లైన్ చేయండి ఆ వర్డ్ని, హెల్తీగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి మెంతులు అనేటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు మన హెయిర్ని ఎప్పుడైనా మనం గ్రో చేయాలి అని అంటే కరెక్ట్ వేలో అయితే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేటివి ఉండాలి ఫ్రెండ్స్. మీరు మన హెయిర్ గ్రో కావడానికి అవుట్ సైడ్ యూస్ చేసే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయినా ఫాస్ట్గా మీ హెయిర్ గ్రో అవుతుంది అని అంటే ఈ అవుట్ సైడ్ తీసుకునే ప్రోడక్ట్స్ వల్ల అంతే తొందరగా హెయిర్ అయితే లాస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ హెయిర్ మాస్క్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, అవేంటి అనేది తెలుసుకుందాము. మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమే కాదు, హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది. ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం న్యాచురల్వే కదా. న్యాచురల్వి ఎప్పుడు మన హెయిర్కి కాదు మన ఫేస్కి ఏది మనకు ఇబ్బంది చెయ్యదు ఫ్రెండ్స్. ఓకేనా, ట్రస్ట్ చేయండి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, వీక్లీ వన్స్ అయినా సరే మీరు హెయిర్ మాస్క్ని అప్లై చేయడానికి చూడండి ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ అంటే చాలా ఈజీగా మనమైతే హెయిర్ మాస్క్ని అప్లై చేయొచ్చు. ఓకేనా, 2 డేస్కి ఒకసారి అని అంటే మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా బిజీగా ఉంటారు కదా, కష్టమవుతుంది. ఓకేనా, వీక్లీ వన్స్ అంటే మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, నెక్స్ట్ మన హెయిర్ బాగుండాలి నలుగురిలో చూడడానికి అని అంటే మనం కంపల్సరీగా హెయిర్ పైన టైం అనేది స్పెండ్ చేయాలి. ఓకే, ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల చెప్పాను కదా ఫ్రెండ్స్, స్ప్లిట్ ఎండ్సే కాదు నార్మల్గా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అంటే మన స్కాల్ఫ్ నుంచి స్ట్రాంగ్గా కూడా గ్రో అవుతుంది. ఓకేనా, మీరు ఏది చేసినా ఏ ప్యాక్ యూస్ చేస్తున్నా మీ హెయిర్
పెరగట్లేదు అంటే మీరు ఈ ప్యాక్‌ని అయితే యూజ్ చేయండి. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీ హెయిర్ అనేది గ్రో కాదు. ఓకేనా? ఈ ప్రాబ్లమ్‌ని మీరు రిమూవ్ చేసుకోవాలి అనంటే ఈ ప్యాక్‌ని అయితే కంపల్సరీగా అప్లై చేయాల్సిందే. అదే విధంగా మంత్లీ వన్స్ అయితే మీరు స్ప్లిట్ ఎండ్స్‌ని కట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ అన్నా మీరు ప్యాక్‌ని అయితే అప్లై చేయాలి. క్వాంటిటీ చెప్పాను కదా ఫ్రెండ్స్. నాలాగా మిడిల్ లెంత్ ఉన్న వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ పెసలు అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ బాయ్స్ ఎవరైనా ఇది చూస్తున్నారు అనంటే వాళ్ళు 1 స్పూన్ అయితే వేసుకోవాలి. లాంగ్ హెయిర్ ఉంది అనంటే మాత్రము 3 టేబుల్ స్పూన్స్ అయితే మీరు కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే లాంగ్ హెయిర్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ప్యాక్ అనేది అవసరమవుతుంది కదా! ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా మీరు చాలా నీట్‌గా పేషెన్స్ ఎక్కువ పెట్టి అయితే అప్లై చేయండి. చెప్పాను కదా! ఇలా మిడిల్‌లో మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ ఎండ్స్ వచ్చే వరకు ఎండ్స్‌కి కూడా అప్లై చేయాలి. ఎండ్స్‌లోనే కదా మనకి ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను రీసెంట్‌గా అయితే ఒక వీడియో చేశాను హెయిర్ లాంగ్‌గా కావడానికి. ఆ వీడియో సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోయింది. ఓకేనా? మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెళ్లి చూసేయండి. ఇక్కడ నేను చాలా మిగిలిపోయింది కొంచెం అని చెప్పాను కదా! చూడండి, ఇక్కడ మిగిలిపోయిన దాన్నంతా నేను పైన ఇలా అయితే అప్లై చేసేస్తున్నాను. లాస్ట్‌లో అయితే సరిపోయింది. మిగిలిపోయింది ఇక్కడ పైనంతా ఇలా అప్లై చేసేసాను కదా! నెక్స్ట్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ ఉన్నాకైతే మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ వాష్ చేశాక ఎలా ఉంది అనేదైతే నేను చూపిస్తాను. ఓకే. హెడ్ బాత్ అయితే చేసేసాను. చూడండి చాలా సిల్కీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్ ద టైమ్ మనకి బ్యాక్ పెట్టుకున్నాము అంటే స్ప్లిట్ ఎండ్స్‌ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. చెప్తున్నాను కదా! స్ప్లిట్ ఎండ్సే కాదు మన హెయిర్ కూడా స్మూత్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోతింగ్ అనేది మనకు కుదుళ్ళ నుంచి, స్కాల్ప్ నుంచి చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ స్కాల్ప్ అనేది ఎలా ఉంది అనేదైతే మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను. చూడండి. ఓకే. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను కొంచెం ఎక్కువ హెయిర్ కటింగ్స్ అవి చేస్తుంటాను. అందుకే మీకు నా హెయిర్ అనేది లెంత్ తక్కువ అయ్యుండొచ్చు. ఈసారి నేను హెయిర్ గ్రో చేయాలి, హెయిర్ కొంచెం పెంచుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. అందుకని నేను ఇప్పటి నుంచి హెయిర్ కట్ అయితే చెయ్యను. మీకే తెలుస్తుంది ఈ హెయిర్ ప్యాక్స్ అన్నిటి వల్ల మనం న్యాచురల్‌గా మనం యూజ్ చేసాము అనంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌ని మనం హెయిర్ అనేది ఎంత గ్రో చేసుకోవచ్చు అనేది మీకు నిరూపించాలి అని నేనైతే హెయిర్ కటింగ్ ఏం చెయ్యట్లేదు రీసెంట్ డేస్ నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్‌ని రిమూవ్ చేయాలి అనంటే ఓన్లీ హెయిర్ ప్యాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్. మీరు మంత్లీ వన్స్ స్ప్లిట్ ఎండ్స్‌ని కూడా కట్ చేయాలి. ఓకే. మీకు హెయిర్ లెంగ్త్ ఎక్కువ ఉంది, లేకపోతే షార్ట్ ఉంది, మీరు ఓన్‌గా చేసుకోలేరు అనంటే మాత్రం ఎవరైనా హెల్ప్ తీసుకోండి. అది కూడా మన ఛానల్‌లోనే ఉంది. స్ప్లిట్ ఎండ్స్‌ని ఎలా కట్ చేయాలి అనేది. లేదు మీకు మీరు ఓన్‌గా కట్ చేసుకోగలరు అంటే రీసెంట్‌గానే నేనైతే వీడియో చేశాను. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? స్ప్లిట్ ఎండ్స్‌ని. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ వల్ల హెయిర్ గ్రో అవుతుందా? అవ్వదా? ఓకేనా? వీడియో అయితే చూసేయండి. ఆల్రెడీ 2 డేస్ బ్యాకే చేశాను. నెక్స్ట్ పైన స్క్రోలింగ్ కూడా వస్తుంది. అది కూడా చూసేయండి. చాలా బాగా మంచి కంటెంట్. మీరు ఇవన్నీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కాల్ప్ టైప్ ఏంటి అని తెలుసుకొని, మీకు హెయిర్‌కి ఏ ఇష్యూ ఉంది అని తెలుసుకొని, మీరు వీటికి తగినట్లుగా ప్రొడక్ట్స్‌ని తీసుకుంటా మంచి ఫుడ్. ఓకేనా? ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మంచి ఫుడ్ తీసుకుంటా వీటన్నిటిని బ్యాలెన్స్ చేశారు అంటే హెయిర్ కంపల్సరీగా అయితే పెరుగుతుంది. ఓకే. ఇది మాత్రం నా సపోర్ట్ నేనిస్తాను. ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనా? చెప్తున్నాను. మనము ఔటర్‌గా హెయిర్‌కి ఎన్ని చేసినా కూడా ఇన్నర్‌గా కూడా ఒక మంచి ఫుడ్‌నైతే మీరు తీసుకోవాలి. ఓకేనా? నేను రీసెంట్‌గా అయితే డాండ్రఫ్ గురించి కూడా వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత ఉంది ఫ్రెండ్స్ మనకు డాండ్రఫ్ రిమూవ్ కావాలి అనంటే. ఓకేనా? మీకు ఇది నచ్చింది ఈ వీడియో అనంటే డాండ్రఫ్ రిమూవ్ కావడానికి వీడియో చేయమన్నా చేస్తాను. అసలు మీకు ఇవంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఈ ప్యాక్ పెట్టారు అనన్నా కూడా డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. ప్రతిసారి చెప్పినట్టు ఈ వీడియో బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అనంటే దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.